గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును భారత్ పెట్రోలియం సౌజన్యంతో కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ గంభీరావుపేట ప్రాంత ప్రజలు, రైతులు డీజిల్ పెట్రోల్ కు పక్క మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, వాటిని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటిగా ప్రాథమిక సహకార సంఘం ద్వారా 2010లో డీజిల్ పెట్రోల్ బంకును ప్రారంభించుకున్నామని అన్నారు. సహకార సంఘం బంకులకు సబ్సిడీ ఎత్తివేయడంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, సహకార సంఘం బంకులలో ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రామాంజీ గౌడ్, మాజీ సర్పంచ్లు కడగం శ్రీధర్, పంతులు మల్లుగారి నర్సాగౌడ్, మోతిరాజిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి గౌడ్, కొమిరిశెట్టి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు కొత్తింటి హనుమంతరెడ్డి, లింగన్నగారి దయాకర్ రావు, డైరెక్టర్లు రాజ్వీర్, రాజేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు, సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ పంప్, పెట్రోల్ డీజిల్ పంప్ ఇవాళ మళ్ళీ పునఃప్రారంభం. ఇప్పుడు ఇది ఒక రీటైల్ అవుట్లెట్గా తయారైపోయి అన్నీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రకంగానైతే లావాదేవీలు నిర్వహిస్తారు, ఏ రకంగానైతే కార్యకలాపాలు చేస్తారు, ఆ తూవకు ఇవాళ మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ఈ పెట్రోల్ పంప్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతాం. ఇవాళ ఈ కార్యక్రమానికి ఆ కేటగిరీ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైనా వస్తే మనం పెడితే మనకు ప్రయారిటీ మీద పెట్రోల్ పంప్ కానీ, గ్యాస్ ఏజెన్సీ కానీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. చాలా గొప్ప నిర్ణయం. సహకార వ్యవస్థ ఇవాళ బ్రహ్మాండంగా ముందుకు సాగటానికి సహకార వ్యవస్థకున్న పట్టు ఇక్కడ రాజకీయం లేదు. అందరం రైతులు, ఇక్కడ సహకార సంఘ సభ్యులు, ఇవాళ రైతాంగంతో పాటు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా అనేక సేవలు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి మంచి గుర్తింపు ఇవాళ పంపులన్నీ ఓపెన్ అవుతా ఉన్నాయి. ఇవాళ 3 పంపులు మనం చెప్పిన 42